హాయ్ అండి. హాయ్. సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా లేకపోతే అరేంజ్? అది ఎవరి ఒపీనియన్, ఎవరి మెంటాలిటీని బట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటారు. అది మనం ప్రిడిక్ట్ చేయలేము కదా. మీ ఒపీనియన్ ప్రకారం? నా ఒపీనియన్ ప్రకారం అయితే అరేంజ్ మ్యారేజ్ ది బెస్ట్. అంటే చాలా మంది అంటారు ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఒకరినొకరు అర్థం చేసుకోలేరు, ఎలా ఉంటారు తెలియదు కదా, లవ్ మ్యారేజ్ బెటర్ ఆర్ లవ్ కమ్ అరేంజ్డ్ బెటర్ అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పాస్ట్ జనరేషన్ ఉంది. పాస్ట్ జనరేషన్లో ఎలా ఉండేది, అంతా అరేంజ్డ్ మ్యారేజే మొత్తం ప్రొసీడ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి లవ్ మ్యారేజ్ వచ్చేసింది. లవ్ మ్యారేజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాగుపెట్టుకొని గొడవలు ఆడుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ అనేది లేదు. అంటే ఇంకొక వ్యక్తి లేరు, వాళ్ళ పేరెంట్స్ కానీ అమ్మాయి సైడ్ పేరెంట్స్ కానీ లేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు రిలీవ్ అవ్వలేకపోతున్నారు ఆ స్ట్రగుల్స్ నుంచి. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే మనం సపోర్ట్ ఉంటుంది, బౌత్ సైడ్ మేల్ అండ్ ఫీమేల్ అలా సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు భార్యాభర్తలకు మధ్య గొడవలు అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ అనేది చెప్పలేం. అది వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి కొన్ని హ్యాబిట్స్ నచ్చకపోవడం వల్ల అలా అవుతుంది అనుకుంటున్నాను నేను. సో మీకు ఫ్యూచర్లో రాబోయే లైఫ్ పార్ట్నర్కి ఉండాల్సిన లక్షణాలు? నాకైతే పెద్దగా ఏం లేవు. మా మమ్మీ ఏం చెప్తే అది నేను ఫాలో అయిపోతాను అంతే. ఉంటాయి కదా, లైక్ క్యారెక్టర్ వైజ్గా లాయల్ ఉండాలి, ఈగో ఉండకూడదు, లేదు. ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక్కటి మనం అరేంజ్ మ్యారేజ్ అనేది చూజ్ చేసుకున్నప్పుడు మనం క్వాలిటీస్ అనేది డిసైడ్ చేసుకోకూడదు. తర్వాత ఫర్దర్గా మ్యారేజ్ అయిందని బట్టి ఒకరికొకరు అర్థం చేసుకొని ఎలా ఉన్నది ఏంటి తెలుసుకొని దాన్ని బట్టి మూవ్ అవుతే అదే కదా అసలు అరేంజ్ మ్యారేజ్ ది మెయిన్ మోటో. ఫస్ట్ అనేది మనం అనేది సెట్ చేసుకోకూడదు మైండ్లో. అలా సెట్ చేసుకున్నప్పుడే నా తర్వాత ఫర్దర్గా ఇలా ఉండాలనుకున్నాను, ఇలా లేదు, గొడవ అనేది వస్తుంది, స్టార్ట్ అవుతుంది, అది బిగ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. మరి ఫ్యూచర్లో మీ వైఫ్కి జాబ్ చేయనిస్తారా లేదా? అఫ్ కోర్స్, ఐ ఆమ్ ద ఎడ్యుకేటెడ్, షీ విల్ బి ఆల్సో కెన్ డూ దట్.